నమస్కారం. న్యూస్ విజన్ కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. తక్కువ శబ్దంతో దూసుకెళ్లే X-59 విమానం అభివృద్ధి. విమానయాన రంగంలో నూతన శకంలోకి అడుగుపెట్టిన నాసా. వారణాసి నుంచి మాంసం దుకాణాలు అవుట్. మున్సిపల్ కార్పొరేషన్ కీలక నిర్ణయం. రేపు దామినేడు వద్ద సంక్షేమ సభ. 14 ఎకరాల్లో నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు. కుప్పంపై పట్టు సాధిస్తున్న సీఎం సతీమణి. అక్రమ మైనింగ్, ఇసుక దందాపై ఉక్కుపాదం. ముగిసిన కంచర్ల హవా. కూడళ్లు, డివైడర్లను పరిశుభ్రంగా ఉంచండి. కమిషనర్ శారదాదేవి వెల్లడి. కిలో టమోటా 41 రూపాయలు. ఆశాజనకంగా ధరలు 60కి చేరుకునే అవకాశం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా తిరుపతిలో పెద్ద ఎత్తున సీఎం చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, బీజేపీ నేతల ఆధ్వర్యంలో బహిరంగ సభను నిర్వహించనుంది. కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం పేరుతో రేపు రాయలసీమ ప్రాంతానికి సంబంధించి కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి పాదాల చెంత చంద్రబాబు నాయుడు గారి సొంత నియోజకవర్గం చంద్రగిరిలో ఈ సభ ఏర్పాటు చేయడం జరిగింది. దానికి సంబంధించి స్థానిక శాసనసభ్యులు పులివర్తి నాని అన్న గారి ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు కూడా చేయడంతో పాటు ఈరోజు 3 పార్టీలకు సంబంధించిన ఏదైతే నాయకత్వం ఉందో రాష్ట్ర స్థాయి, అదేవిధంగా జిల్లా, మండల స్థాయి నాయకత్వంతో పాటు సంక్షేమ పథకాలు ఈ ప్రభుత్వం ద్వారా తీసుకుంటున్న ప్రతి ఒక్క లబ్ధిదారులు ఈ మీటింగ్లో పాల్గొనున్నారు. రేపు జరగబోయేటటువంటి బహిరంగ సభకి ముఖ్యంగా ఎన్డీఏ పాలన పూర్తయ్యి 2 సంవత్సరాలు అయింది. ఈ 2 సంవత్సరాల్లో మేము చేసిన అభివృద్ధి, సంక్షేమం, మా మీద ఉన్నటువంటి నమ్మకము, ఇవన్నీ కూడా రేపు మీకు కనిపిస్తాయి. వివిధ స్థాయి నాయకులందరూ కూడా పాల్గొనడం జరుగుతూ ఉంది. ఇది రాయలసీమ ప్రాంతంగా తిరుపతి జిల్లాలో చంద్రగిరి నియోజకవర్గంలో కూడా రేపు ఇక్కడ సభాస్థలం జరుగుతుంది. దీని ముఖ్య ఉద్దేశం ఈ 2 సంవత్సరాల్లో గత ఎన్డీఏ కూటమిలో ఏ విధంగా అయితే ప్రామిసులు చేశామో ఆ ప్రామిసుల ప్రకారం ఎలక్షన్ ముందు దాని ప్రకారం ఈరోజు చేయటం జరిగింది. దాన్ని నిరంతరం ఈ 2 సంవత్సరాల్లో మేమందరూ కూడా ప్రజల మధ్యకి వెళ్ళి ఇచ్చే పథకాలన్నీ కూడా చెప్తున్నాం. చెప్పిన సూపర్ 6 పథకాలన్నీ కూడా వర్తించడం జరిగింది. ఈ యొక్క టెంపరేచర్స్ దృష్టిలో ఉంచుకొని కూడా వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు రాకుండా తెలుగుదేశం పార్టీ కానీ కూటమి నాయకులు అందరం ఒక దగ్గర కూర్చొని తగు జాగ్రత్తలు కూడా తీసుకోవడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమం మొట్టమొదటిసారిగా మన రాయలసీమలో ఈ జోన్లో పెట్టడం, అందులో చంద్రగిరి నియోజకవర్గంలో పెట్టడం కూడా ఒక శుభ పరిణామం. తప్పకుండా ఈ కార్యక్రమం విజయవంతం చేయాలని, అలాగే మీడియా మిత్రులు కూడా దీన్ని కొంచెం తక్కువ టైంలో ఈ కార్యక్రమం తీసుకోవడం, కొంచెం మీరు కూడా జనాల్లోకి కొంచెం తీసుకెళ్లాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నగరంలోని ప్రధాన కూడళ్లు, డివైడర్ల వద్ద చెత్తా చెదారం తొలగించి పరిశుభ్రంగా ఉంచాలని నగరపాలక సంస్థ కమిషనర్ శారదాదేవి పారిశుద్ధ్య సిబ్బందిని ఆదేశించారు. ఆపరేషన్ క్లీన్ స్వీప్ లో భాగంగా సోమవారం ఉదయం నగరంలోని ఆర్టీసీ బస్టాండ్, గాంధీ విగ్రహం తదితర ప్రాంతాల్లో జరుగుతున్న పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. ప్రధాన కూడళ్లు, డివైడర్ల మధ్య పిచ్చి మొక్కలు, చెత్తా చెదారం ఎక్కువగా ఉందన్నారు. నగరంలోని అన్ని ప్రాంతాల్లో పిచ్చి మొక్కలు తొలగించి శుభ్రంగా ఉంచాలని తెలిపారు. అలాగే ఎండిపోయిన మొక్కలను తొలగించి ఖాళీగా ఉన్న ప్రాంతాల్లో కొత్త మొక్కలు నాటి సంరక్షించాలని ఉద్యానవన శాఖ అధికారికి సూచించారు. రోడ్లపైన ఉన్న చెత్త ఎప్పటికప్పుడు తొలగించాలని సూచించారు. కాలువల్లో చెత్త వేయకుండా ప్రజలకు అవగాహన కల్పించాలని, కాలువల్లో చెత్త తొలగించాలని సూచించారు. ప్రకాశం పార్కు వెనుక వేస్తున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించి నాణ్యతతో పనులు పూర్తి చేయాలని కాంట్రాక్టర్ను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో శానిటరీ సూపర్వైజర్ సుమతి, పారిశుద్ధ్య సిబ్బంది తదితరులు ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని జూబ్లీ హిల్స్లో జరిగిన ఉప ఎన్నికలలో నవీన్ కుమార్ యాదవ్ అత్యధిక మెజార్టీతో గెలవటం సంతోషంగా ఉందని యాదవ కుల సంఘ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనార్థం తిరుపతికి విచ్చేసిన జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే నవీన్ కుమార్ యాదవ్కు పలువురు యాదవ కులస్తులు పెద్ద సంఖ్యలో స్వాగతం పలికారు.
శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనం అనంతరం తిరుపతి సుబ్బారెడ్డి నగర్లోని అన్నా టవర్స్కు విచ్చేశారు. ఆయనకు యాదవ్ కుటుంబీకులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి ఇంతటి బాధ్యతను అప్పగించిన జూబ్లీహిల్స్ ప్రజలందరికీ, కాంగ్రెస్ పార్టీకి ఎల్లవేళలా రుణపడి ఉంటానని, యాదవ సామాజిక వర్గం అభివృద్ధికి అహర్నిశలు శ్రమిస్తానని తెలిపారు. అంతకుముందు అన్నా రామచంద్రయ్య, అన్నా అనితా యాదవ్, కట్టా జయరాం యాదవ్, చింతా భరణి యాదవ్, హేమంత్ యాదవ్, శంకర్ యాదవ్ తదితరులు ఆయనను ఘనంగా సత్కరించి స్వామివారి జ్ఞాపికలను అందజేశారు. ఈరోజు మాకందరికీ చిన్న శ్రీశైలం యాదవ్ అని అంటేనే మా నరాల్లో మాకు ఒక హ్యాపీనెస్ వస్తుంది. ఎందుకంటే ఎన్నో ఒడిదుడుకులు చేస్తూ కష్టపడుతూ చిన్న శ్రీశైలం యాదవ్ అన్న కావచ్చు, మా నాన్న అన్నా రామచంద్రయ్య గారు కావచ్చు, అందరూ ఒకప్పుడు వాళ్ళు ఫామ్ చేసిన గ్రౌండ్ వర్క్ ఏదైతే ఉందో అందులో నుంచి ఇప్పుడు నవీన్ యాదవ్ అన్న జూబ్లీ హిల్స్లో హయ్యెస్ట్ మెజారిటీలో మన యాదవ్ బిడ్డ, మన వంశం అని పేరు నిలబెట్టిన ఏకైక వ్యక్తి అట్ ప్రెజెంట్ నవీన్ యాదవ్ అన్న అంటే ఒక రోల్ మోడల్గా ఉన్నారు. అదేవిధంగా తిరుపతిలో యాదవ్ యూత్ అంతా శంకర్ అన్న కావచ్చు, ఆర్ఆర్ అన్న కావచ్చు, మురళీమోహన్ అన్న కావచ్చు, పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు, మన చంద్ర అన్న కానీ, కట్టా జయరాం అన్నోళ్ళు కానీ ప్రతి ఒక్కరు రావడము, పార్టీలకు అతీతంగా మన యాదవులు బలపడాలి, బీసీలకి ముఖ్యంగా మన తెలుగుదేశం పార్టీ బీసీలకి వెన్నుదండుగా ఉంది ఆంధ్రప్రదేశ్లో. కాబట్టి తిరుపతిలో పెద్ద ఎత్తున యువత, సీనియర్ నాయకులు అందరూ కూడా పార్టీలకు అతీతంగా ఇక్కడికి రావడం, నవీన్ అన్నను రిసీవ్ చేసుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది. ముందు అందరం సంఘటిత అవుతాము, ఒక తాటి మీదకి వస్తాము. గడిచినటువంటి జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లో అత్యధిక మెజార్టీతో ఆ ప్రాంత ప్రజలందరూ గెలిపించిన తర్వాత స్వామివారిని దర్శించుకోవడానికి తిరుపతి రావడం జరిగింది. తిరుపతికి వచ్చి స్వామివారిని దర్శించుకున్న తర్వాత మా ఫాదర్కి చిన్ననాటి మిత్రులైనటువంటి అన్నా రామచంద్ర అంకుల్ దాదాపు 40 సంవత్సరాల మా కుటుంబంతో సంబంధం ఉన్నటువంటి కుటుంబం. మరి అన్నా రామచంద్ర అంకుల్ కానీ, యాదవ్ సంఘం పెద్దలు, చాలామంది యంగ్స్టర్స్ పొలిటికల్గా ఎదగాలనే ఆలోచనతో ఉన్నటువంటి వారు. పార్టీలు ఏదేమైనప్పటికీ కూడా మీరందరూ గ్రౌండ్ లెవెల్లో బాగా కష్టపడాలా, ప్రజా సమస్యలు పరిష్కరించాలా, కమ్యూనిటీని కూడా బలపరచాలని చెప్పి కోరుతూ, గ్రౌండ్ కనెక్టెడ్ ఉన్న వాళ్ళే భవిష్యత్తు నాయకత్వం, భవిష్యత్తులో వాళ్ళకే లీడర్షిప్ని పబ్లిక్ యాక్సెప్ట్ చేస్తారని చెప్పి తెలియజేస్తూ, తిరుపతిలో హ్యాకర్ల తొలగింపులపై చిరు వ్యాపారస్తులతో కలిసి సిఐటియు నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతి నగరంలో హ్యాకర్ల తొలగింపులు ఉద్రిక్తతకు దారితీస్తున్నాయి. జీవనోపాధికి భద్రత కల్పించాల్సిన నగరపాలక సంస్థ అధికారులు తమ పొట్ట కొట్టడం ఎంతవరకు సమంజసమని సిఐటియు నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రెక్కాడితే కానీ డొక్కాడని జీవితాలతో చెలగాటం ఏమిటని మున్సిపల్ అధికారులు తీరును ప్రశ్నించారు. స్విమ్స్ ఆసుపత్రి దగ్గర అలిపిరి జూ పార్క్ రోడ్లో తోపుడు బండ్ల వ్యాపారులను మున్సిపల్ అధికారులు తొలగించడం సమంజసం కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తోపుడు బండ్లను నమ్ముకొని అనేక కుటుంబాలు ఈ వ్యాపారాలపైనే ఆధారపడి బతుకుతున్నాయని, ప్రత్యామ్నాయ స్థలాలు చూపకుండా తొలగించడం సరికాదని హ్యాకర్స్ యూనియన్ నాయకులు ఆరోపిస్తున్నారు. హ్యాకర్ల హక్కులు పరిరక్షించాలని, జీవనోపాధికి భద్రత ఇవ్వాలని డిమాండ్ చేస్తూ తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. అధికారులు జోక్యం చేసుకొని వీరికి న్యాయం చేయకపోతే ఎర్ర జెండా వేరు వెంట ఉండి ఎంతవరకైనా పోరాటాలకు సిద్ధమని హెచ్చరించారు. హ్యాకర్స్కి సంబంధించిన చట్టం భద్రత పార్లమెంట్లో ఆమోదం చేయనప్పటికీ ఆ చట్టాన్ని ఏమీ పరిగణలోకి తీసుకోకుండా ఈరోజు ఈ యొక్క కూటమి పాలన దుర్మార్గంగా వ్యవహరిస్తున్న పరిస్థితి ఉంది. రేపే ఇక్కడ తిరుపతిలో పెద్ద ఎత్తున 2 ఏళ్ళు మేము గొప్పలు చేసుకుంటున్నాం అని చెప్పి సభ జరగబోతున్నారు. ముఖ్యమంత్రి గారు, పవన్ కళ్యాణ్ గారు, ఇతర మంత్రులందరూ రాబోతున్నారు. మేము వాళ్ళని ఒకటే ప్రశ్నించదలుచుకున్నాం. వీధుల్లో నుంచి పేదవాళ్ళని తీసేసి, వాళ్ళ బతుకు లేకుండా చేసి, వాళ్ళ పిల్లలకు చదువు లేకుండా చేసి, వాళ్ళు బాడుగులు కట్టకుండా వీధుల్లోకి తోసేసే కార్యక్రమం అభివృద్ధి అని నేను అడుగుతా ఉన్నా. విజయోత్సవ సభ సక్సెస్కు జన సైనికులు పెద్ద ఎత్తున తరలి రావాలని తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు పిలుపునిచ్చారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటై 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా విజయవంతంగా 2 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం జరిగింది. ఆ యొక్క విజయోత్సవ సభ రేపు దామిరెడ్డి దగ్గర విజయోత్సవ సభ జరుగుతుంది. ఈ యొక్క విజయోత్సవ సభకు గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, గౌరవ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవన్ గారు, గౌరవ యువ నాయకులు శ్రీ లోకేష్ గారు, వీళ్ళ ఆధ్వర్యంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాల కాలంలో సాధించిన ఘనత ప్రజలకు తెలియజేయడాన్ని
తెలియజేయడానికి కోసం రేపు ముఖ్యంగా మొట్టమొదటిగా ఏడుకొండల వెంకటేశ్వర పాదాదుల చెంత తిరుపతిలో ఈ యొక్క సభను పెట్టడం జరుగుతోంది. రాష్ట్రంలో తిరుపతి, అమరావతి, నెక్స్ట్ విశాఖపట్నం 3 చోట్ల కూడా ఈ యొక్క విజయోత్సవ సభలు నిర్ణయించడం జరిగింది. అందులో మొట్టమొదటిగా తిరుపతిలో పట్టణంలో జరుగుతోంది. దీనికి ముఖ్యంగా తిరుపతి నియోజకవర్గం నుంచి దాదాపు ఒక 50 డివిజన్లు ఉన్నాయి. ఇందాకనే డివిజన్ అధ్యక్షులందరినీ కూడా పిలిపించడం జరిగింది. క్లస్టర్ ఇన్ఛార్జీలని, డివిజన్ అధ్యక్షుల్ని, మన కార్పొరేటర్లని వాళ్ళందరూ కూడా వాళ్ళందరితో కూడా చెప్పడం జరిగింది. మొట్టమొదటిగా విజయోత్సవ సభ తిరుపతిలో జరుగుతూ ఉంది. ఈ యొక్క అవకాశాన్ని మనం కూడా తిరుపతికి వస్తున్నారు, ఆయనకి ఎటువంటి లోటు లేకుండా మనం అందరూ కూడా చేయాలనేసి కూడా మిమ్మల్ని అందరూ కూడా కోరుకుంటూ ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. తిరుపతి లడ్డు ఎందుకు అంత ప్రత్యేకం, దాని వెనుక ఉన్న పవిత్ర రహస్యం చాలా మందికి తెలియదు. ఆసక్తికర కథనాన్ని ఓసారి చూద్దాం. జీవితంలో ఎన్నో కష్టాలు, సవాలు ఎదురైనప్పుడు మనసు ప్రశాంతత కోసం తిరుమల శ్రీవారి చెంతకు చేరుకుంటాం. ఆ వెంకటేశ్వరుని దర్శనం తర్వాత భక్తులు అత్యంత భక్తితో స్వీకరించేది తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం. ఈ లడ్డూ కేవలం ఒక తీపి పదార్థం మాత్రమే కాదు, అది కోట్లాది మంది భక్తుల నమ్మకం మరియు స్వామివారి పట్ల ఉన్న అచంచలమైన భక్తికి నిదర్శనం. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో రకాల మిఠాయిలు ఉండవచ్చు, కానీ తిరుపతి లడ్డూకు ఉండే రుచి, సువాసన మరెక్కడా లభించవు. ఈ అద్భుతమైన రుచి వెనుక ఉన్న పవిత్రమైన రహస్యాలు మరియు శాస్త్రీయ కోణాలు చాలామందికి తెలియవు. ఈ ప్రసాదం తయారీలో పాటించే కఠినమైన నియమాలు మరియు సాంప్రదాయాలు దీనిని ప్రపంచంలోనే అత్యంత విశిష్టమైన నైవేద్యంగా మార్చాయి. శ్రీవారి ఆలయంలో లడ్డూలను తయారు చేసే వంటశాలను పోటు అని పిలుస్తారు. ఇది అత్యంత పవిత్రమైన ప్రదేశం. ఇక్కడ పనిచేసే వంటవారు అత్యంత నియమనిష్టలతో ఉంటారు. వారు ప్రతిరోజు స్నానం చేసి సాంప్రదాయ వస్త్రాలు ధరించి స్వామివారి నామస్మరణ చేస్తూనే ఈ ప్రసాదాన్ని సిద్ధం చేస్తారు. ఈ భక్తిభావమే లడ్డూకు ఆ పవిత్రతను చేకూరుస్తుంది. ఈ పోటులో లడ్డూలను తయారు చేసే విధానం కొన్ని వందల ఏళ్లుగా మారుతూ వస్తోంది. పూర్వం కట్టెల పొయ్యి మీద వీటిని తయారు చేసేవారు. ఇప్పుడు ఆధునిక యంత్రాలు వచ్చినప్పటికీ ఆ రుచిలో ఏమాత్రం మార్పు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ వంటశాలలోకి వెళ్ళే ప్రతి పదార్థం కూడా అత్యంత నాణ్యతతో కూడి ఉంటుంది. అందుకే దీనికి అంతటి ప్రాముఖ్యత లభించింది. తిరుపతి లడ్డూ రుచికి ప్రధాన కారణం దిట్టం. లడ్డూ తయారీలో వాడే పదార్థాల పరిమాణాన్ని దిట్టం అని పిలుస్తారు. దీనిని 1950వ దశకంలోనే నిర్ణయించారు. శనగపిండి, ఆవు నెయ్యి, పంచదార, జీడిపప్పు, కిస్మిస్, యాలకులు మరియు కలకండ వంటి పదార్థాలను ఒక నిర్దిష్టమైన నిష్పత్తిలో కలుపుతారు. ఈ కొలతల్లో ఏమాత్రం మార్పు వచ్చినా ఆ రుచి రాదు. ముఖ్యంగా ఇందులో వాడే ఆవు నెయ్యి నాణ్యత విషయంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్కడా రాజీ పడదు. స్వచ్ఛమైన నెయ్యి వాడటం వల్ల లడ్డూకు ఆ ప్రత్యేకమైన సువాసన వస్తుంది. అలాగే లడ్డూ పైన కనిపించే కలకండ ముక్కలు నోటికి తగిలినప్పుడు కలిగే అనుభూతి వర్ణనాతీతం. ఈ దిట్టం అనేది శ్రీవారి ప్రసాదానికి ఒక రక్షణ కవచం లాంటిది. శ్రీవారికి లడ్డూను ప్రసాదంగా సమర్పించే సాంప్రదాయం సుమారు 300 ఏళ్ల క్రితం అంటే 1715 ఆగస్టు 2న ప్రారంభమైందని చరిత్ర చెబుతోంది. అప్పటి నుండి నేటి వరకు ఈ సాంప్రదాయం నిరంతరాయంగా కొనసాగుతోంది. కాలక్రమేణా లడ్డూ పరిమాణం మరియు తయారీ విధానంలో కొన్ని మార్పులు వచ్చినప్పటికీ దాని పట్ల భక్తులకు ఉన్న గౌరవం మాత్రం ఇసుమంతైనా తగ్గలేదు. ప్రస్తుతం తిరుమలలో 3 రకాల లడ్డూలు అందుబాటులో ఉంటాయి. అవి ఆస్థానం లడ్డు, కళ్యాణోత్సవం లడ్డు మరియు ప్రోక్తం లడ్డు. వీటిలో ప్రోక్తం లడ్డూనే సాధారణ భక్తులకు పంపిణీ చేస్తారు. ప్రతి లడ్డూ తయారీలోనూ అదే భక్తి, అదే శ్రద్ధ కనిపిస్తుంది. అందుకే ఈ ప్రసాదం కోసం భక్తులు గంటల తరబడి వేచి ఉండటానికి కూడా వెనకాడరు. ఆధ్యాత్మికంగా చూస్తే లడ్డూలో వాడే ప్రతి పదార్థం మన జీవితానికి ఒక సందేశాన్ని ఇస్తుంది. శనగపిండి మరియు నెయ్యి మనలోని భక్తిని సూచిస్తే, పంచదార మరియు కలకండ మన మాటల్లో ఉండాల్సిన మాధుర్యాన్ని తెలియజేస్తాయి. యాలకులు మరియు జీడిపప్పు మన జీవితంలో ఉండాల్సిన సుగుణాలకు ప్రతీకలు. ఇవన్నీ కలిసినప్పుడే ఒక పరిపూర్ణమైన ప్రసాదం తయారవుతుంది. ఈ ప్రసాదాన్ని స్వీకరించినప్పుడు భక్తులు పొందే తృప్తి మరే ఇతర ఆహార పదార్థం వల్ల లభించదు. అందుకే దీనిని మహాప్రసాదం అని పిలుస్తారు. ఈ లడ్డూను ఇంటికి తీసుకెళ్లి కుటుంబ సభ్యులకు, స్నేహితులకు పంచడం ద్వారా స్వామివారి ఆశీస్సులు అందరికీ అందుతాయని భక్తుల నమ్మకం.
ఈ పంపిణీ ప్రక్రియలో ఒక సామాజిక ఐక్యత కూడా దాగి ఉంది. తిరుపతి లడ్డూకు ఉన్న క్రేజ్ దృష్ట్యా దీనికి 2009లో భౌగోళిక గుర్తింపు లభించింది. అంటే తిరుమల దేవస్థానం మినహా మరెవరూ ఈ పేరుతో లడ్డూలను విక్రయించడానికి వీలు లేదు. దీనివల్ల లడ్డూ నాణ్యత మరియు పవిత్రత కాపాడబడుతున్నాయి. ప్రపంచంలో ఒక ప్రసాదానికి ఇటువంటి గుర్తింపు లభించడం ఇదే ప్రథమం కావటం విశేషం. లడ్డూ తయారీలో వాడే నీరు కూడా తిరుమల కొండలపై ఉన్న పవిత్ర తీర్థాల నుండి సేకరిస్తారు. ఈ నీటిలో ఉండే ఖనిజ లవణాలు కూడా లడ్డూ రుచికి ఒక కారణమని కొందరు భావిస్తారు. ఏది ఏమైనా ఆ వెంకటేశ్వరుని కృపా కటాక్షాలు లేనిదే అటువంటి అద్భుతమైన రుచి సాధ్యం కాదు. అందుకే తిరుపతి లడ్డూ ఎప్పటికీ ఒక మధురమైన ఆధ్యాత్మిక రహస్యమే. శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని స్వీకరించడం అంటే కేవలం ఆకలి తీర్చుకోవటం కాదు, అది స్వామివారి అనుగ్రహాన్ని పొందడం. ఈ పవిత్ర ప్రసాదం మీ జీవితంలో సుఖశాంతులను, సంతోషాలను నింపాలని ఆ వెంకటేశ్వరుని మనసారా ప్రార్థిద్దాం. ఓం నమో వెంకటేశాయ. నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు 31 వినతులు వచ్చాయని కమిషనర్ శారదాదేవి తెలిపారు. సోమవారం తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో డయల్ యువర్ కమిషనర్ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కార్యాలయంకు నేరుగా వచ్చి 21 మంది వినతులు సమర్పించగా 10 మంది ఫోన్ ద్వారా తమ సమస్యలు తెలిపారు. కాగా రాయల్ నగర్లోని మా ఇంటి వద్ద ఉన్న చెట్టు వలన ఇబ్బందిగా ఉంది, పరిష్కరించాలని, వరదరాజనగర్లోని విశ్వం స్కూల్ ఉన్న రోడ్డు సగం నిర్మాణం చేసి ఆపారు, పూర్తి చేయాలని, సంజయ్ గాంధీ కాలనీలో స్థలం ఆక్రమించి క్యాంటీన్, కాంపౌండ్ వాల్ ఏర్పాటు చేస్తున్నారు, తగు చర్యలు తీసుకోవాలని, జూ పార్క్ రోడ్ నందు తొలగించిన తోపుడు బండ్లు ఇప్పించాలని, టీడీఆర్ బాండ్లు ఇప్పించాలని, లక్ష్మీపురం కూడలి వద్ద రోడ్డు సమస్య పరిష్కరించాలని, రైతు బజార్, సుందరయ్య నగర్ దోబీ కాలనీ, మధురా నగర్, అక్కగార్ల గుడి వద్ద భూగర్భ డ్రైనేజీ సమస్య పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ అమరయ్య, సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యామ్ సుందర్, మున్సిపల్ ఇంజనీర్లు తులసి కుమార్, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, రెవెన్యూ అధికారులు సేతుమాధవ్, రవి, సెక్రటరీ సి విద్య, ఉద్యానవన శాఖాధికారి హరికృష్ణ, వెటర్నరీ ఆఫీసర్ గుణశేఖర్, డిఈలు తదితరులు ఉన్నారు. మామిడి టన్నుకు 18 రూపాయల మద్దతు ధర ప్రకటించాలని మామిడి రైతుల సంఘం అధ్యక్షులు మునీశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. చిత్తూరు జిల్లాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ప్రధాన పంట అయిన పంట మామిడి. ఈ మామిడి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపైన 2025 సంవత్సరంలో రైతులు చాలా అవసరపడారు, నష్టపోయారు ధరలు లేక. ఈ 2020 సంవత్సరం ధరలు ఆశించి బాగుంటుంది, ఆశాజనకంగా ఉంటుందని ఆశించి రైతులు పెట్టుబడి ఖర్చులు, దుక్కి దున్నకాలకి, ఎరువులకి, పెస్టిసైడ్స్కి ఎంత ఖర్చు పెట్టి ఈ రోజు పంట పండించి ఫ్యాక్టరీ దగ్గరికి తీసుకురావడానికి తయారయ్యారు. ఈ మధ్యలో చిత్తూరు కలెక్టర్ గారు ఏకపక్షంగా చిత్తూరు జిల్లాలోని మామిడి రైతులను కానీ, మామిడి రైతు సంఘాలతో కానీ చర్చలు జరపకుండా ఏకపక్షంగా గుజ్జు ఫ్యాక్టరీల యాజమాన్యంతో మాత్రం చర్చలు జరిపి ఏకపక్షంగా వాళ్ళు 7.5 రూపాయల ధర నిర్ణయించారు. ఇది రైతుల్ని ఏకపక్షంగా నిర్ణయించి మామిడి రైతుల్ని నష్టపరచడానికి చేశారనేది మా ప్రధాన ఉద్దేశం. మామిడి రైతులకి ఈ సంవత్సరం పెట్టుబడి ఖర్చు 15 రూపాయలు దాటింది. సో 18 రూపాయలు పెట్టుబడి ఖర్చుగా ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేశాం. ఈ రోజు కలెక్టర్ గారిని కలిసి కూడా 18 రూపాయలు డిమాండ్ చేశాం. అదే కాకుండా ఇంతవరకు కలెక్టర్ గారు మామిడి రైతు సంఘాలతో చర్చలు జరపలేదు కాబట్టి పిలిచి చర్చలు జరిపి రేట్లు ఫిక్స్ చేయమని చెప్పాం. ప్రముఖ పుణ్యక్షేత్రమైన చిత్తూరు జిల్లా కాణిపాకంలోని స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానం ఆస్థాన మండపంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని జూన్ 7వ తేదీ నుంచి 21వ తేదీ వరకు ప్రత్యేక యోగా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు దేవస్థానం కార్యనిర్వహణాధికారి పెంచల కిషోర్ తెలిపారు. యోగా మనిషి శారీరక, మానసిక ఆరోగ్యాలను మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తుందని ఈవో పెంచల కిషోర్ పేర్కొన్నారు. ప్రజల్లో యోగా పట్ల అవగాహన పెంపొందించడంతో పాటు ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించడమే ఈ కార్యక్రమాల ముఖ్య ఉద్దేశమన్నారు. ప్రతిరోజు ఉదయం నిర్వహించే యోగా శిక్షణ కార్యక్రమాల్లో యోగా నిపుణులు పాల్గొని వివిధ ఆసనాలు, ప్రాణాయామం, ధ్యానం తదితర అంశాలపై శిక్షణ అందిస్తారని తెలిపారు. భక్తులు, విద్యార్థులు, యువత, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని యోగా ద్వారా ఆరోగ్య ప్రయోజనాలను పొందాలని ఆయన కోరారు. జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రత్యేక యోగా ప్రదర్శనలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఈవో వెల్లడించారు. దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాలను
భక్తులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. 7వ తేదీ నుంచి 21వ తేదీ వరకు అన్ని దేవస్థానాల్లో కూడా యోగాని ప్రాక్టీస్ చేయాల్సిందిగా మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చున్నారు. సో 21 ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా ఈ కార్యక్రమాన్ని కాణిపాక దేవస్థానంలో కూడా మనం ప్రారంభించున్నాం. ఈరోజు కూడా సిబ్బందితో అందరితో కలిసి యోగా ప్రాక్టీస్ చేయడం జరిగింది. మనకి 12వ తారీఖున జిల్లా అడ్మినిస్ట్రేషన్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా టూరిజం డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో కాణిపాక దేవస్థానంలో ఈ యోగాంధ్ర షెడ్యూల్ ప్రకారం 12వ తేదీన మనకు జరుగుతుంది. ఇక మీదట ఇక్కడి నుంచి కూడా ఖచ్చితంగా ఈ ప్రోగ్రాం వదలకుండా మనం అందరం కూడా కలిసి ప్రాక్టీస్ చేసి మన ఆరోగ్యాన్ని, మానసిక ప్రశాంతాన్ని పొందాల్సిన కోరుతుంది. వికలాంగుల శాఖలో అవినీతికి పాల్పడిన తిమింగలంపై విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని వికలాంగుల జేఏసీ ఆధ్వర్యంలో సోమవారం చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. వికలాంగుల జేఏసీ నాయకులు చంద్రశేఖర్ మురళి మాట్లాడుతూ, చిత్తూరు, తిరుపతి జిల్లాలకు అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్న వినోద్ వికలాంగులకు సంబంధించిన నిధులు కోట్లాది రూపాయలు స్వాహా చేశారని ఆరోపించారు. దీనిపైన విచారణ చేపట్టాలని కలెక్టర్ ఆదేశించినా ఇంతవరకు ఆదేశాలు అమలు చేయలేదని ఆరోపించారు. అధికారి వినోద్ను వికలాంగులు జేఏసీ ఈ విషయమై ప్రశ్నిస్తే, నాకు పై అధికారుల నుండి ఆదేశం రాలేదని, మీరు ఏమి చేసుకుంటారో చేసుకో అని తమకు సవాల్ విసురుతున్నారని మురళి ఆవేదన వ్యక్తం చేశారు. వికలాంగుల శాఖ ద్వారా తమకు అన్యాయం జరిగిందని, వెంటనే చర్యలు చేపట్టకుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారికి ఈ విషయమై తిరుపతిలో చర్చిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో వికలాంగుల నాయకులు, వికలాంగులు తదితరులు పాల్గొన్నారు. కాళ్ళు చేతులు కండులు లేని వాళ్ళని దోసుకొని తింటున్న ఈ యొక్క ఏడీ గారిని, ముఖ్యంగా వినోద్ అనే వ్యక్తిని సస్పెండ్ చేయమనేసి నెలగా పోరాడుతున్నాము. కన్నుండి, చేతులుండి, అన్ని ఉండి ఈని సైలెంట్ గా ఉన్న మా యొక్క గౌరవైన కలెక్టర్ గారికి వేడుకుంటున్నాము. అయ్యగారు, దీన్ని చూడండి. చిత్తూరు జిల్లాలో చిన్న తప్పు చేసిన అధికారులంతా మీరు సోకాసి నోట్లు ఇస్తూ వాళ్ళకి సస్పెండ్ చేస్తున్నారు. చాలా అమృతంగా పనిచేస్తున్నారు. కానీ వికలాంగ డిపార్ట్మెంట్ ఒక చిన్న డిపార్ట్మెంట్ అనేసి దాన్ని తూతుమంతరంగా చూడవద్దు. దాన్ని మీరు ఇంత దగ్గర 1 కోటి రూపాయలు అవినీతి జరిగిందని మీ దృష్టికి మేము తీసుకుని వచ్చాము. పిన్ను ఇచ్చాము, టోకన్ నెంబర్లు ఇచ్చాము, సాక్షులు ఇచ్చాము, అన్ని ఇచ్చి విచారణ చేసేదానికి మీకు ఏం కష్టమో అని తెలియదు. కానీ ఉన్న మీకు పని భారంలో దీన్ని మా వికలాంగుల డిపార్ట్మెంట్ చిన్నదనేసి చిన్న చూపు వద్దు. దీన్ని ఫస్ట్నే మీరు చూసి మా వికలాంగులు కడుపు కొట్టిన ఏడీ గారిని వెంటనే సస్పెండ్ చేసి మాకు న్యాయం చేయాల్సిందిగా మా వికలాంగులందరి తరఫున కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. కుప్పం నియోజకవర్గం గుడిపల్లి మండలం గుండ్ల సాగరంలో ఉన్న ప్రభుత్వ భూములు భారీ స్థాయిలో దురాక్రమణలకు గురవుతున్నాయనే ఆరోపణలు రోజురోజుకి పెరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రభుత్వ భూములపై కొందరు ప్రభావశీలులు, స్థానిక జనసేన పార్టీ ముఖ్య నాయకులు కన్నేసి అక్రమ మార్గాల్లో స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని మండల ప్రజలు ఆరోపిస్తున్నారు. తప్పుడు రికార్డులను సృష్టించడం, వాటిని విక్రయించడం వంటి చర్యల ద్వారా భారీ స్థాయిలో అక్రమార్జన జరుగుతోందని విమర్శలు వినిపిస్తున్నాయి. గుడిపల్లి మండలంలోని గుండ్లసాగరం గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న ప్రభుత్వ భూముల విలువ ప్రస్తుతం కోట్ల రూపాయలకు చేరుకోవడంతో వాటిపై భూమాఫియా దృష్టి పడిందని స్థానికులు చెబుతున్నారు. కుప్పం పట్టణానికి సమీపంలో ఉండటంతో పాటు ద్రవిడ విశ్వవిద్యాలయం మీదుగా వెళ్లే అంతర్రాష్ట్ర జాతీయ రహదారికి ఆనుకొని ఉన్న ప్రాంతాల్లో భూముల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. దీంతో ప్రభుత్వ గుట్ట, పొరంబోకు భూములు కూడా అక్రమార్కుల లక్ష్యంగా మారినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వానికి చెందిన రాతి గుట్టలను సైతం వదలకుండా కొందరు వ్యక్తులు వాటిని పగలగొట్టి రాళ్లను విక్రయిస్తూ భారీగా సొమ్ము చేసుకుంటున్నారని, అంతటితో ఆగకుండా రాతిని తొలగించిన తర్వాత ఆ భూములను సైతం తమ సొంత భూములు లాగా భావించి ఇతరులకు విక్రయిస్తూ లక్షలాది రూపాయలు సంపాదిస్తున్నారనే అభియోగాలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారం కారణంగా ప్రభుత్వానికి భారీగా ఆదాయ నష్టం వాటిల్లడమే కాకుండా సహజ వనరులు కూడా నాశనం అవుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ భూముల పరిరక్షణలో సంబంధిత శాఖల పర్యవేక్షణ లోపిస్తోందనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ఈ ఆరోపణలపై సంబంధిత అధికారులు ఎలాంటి చర్యలు చేపడతారోనన్న ఆసక్తి స్థానికుల్లో నెలకొంది. అధికారులు వెంటనే స్పందించి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని, ప్రభుత్వ భూములను కాపాడాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. తమ ఆస్తిని దాయాదులు కబ్జా చేశారని పలంనేరు నియోజకవర్గం వీకోట మండలం బోనిమాకులపల్లికి చెందిన ఓ రైతు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట సోమవారం ఒంటిపై కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.
తమకు చెందిన ఆస్తి తమకు ఇవ్వకుండా ఆక్రమించుకున్నారని, ఈ విషయమై పలుమార్లు అధికారులకు విన్నవించినా పట్టించుకోవటం లేదని, దీంతో తమ బతుకు తెరువు లేకుండా పోయిందని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. తన బతుకు తెరువు లేక ఈ ఆత్మహత్య శరణమని, ఇలాంటి సంఘటనలు పాల్పడినట్లు వరద రైతు మీడియాకు వెల్లడించారు. కలెక్టరేట్ ఎదుట ఒంటిపై పెట్రోల్ పోసుకున్న రైతు తమ భూమిని అన్నదమ్ములు ఆక్రమించుకున్నారంటూ పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డ వృద్ధ దంపతులు అధికారులకు పలుమార్లు విన్నవించినా మాకు న్యాయం చేయలేదని వీకోట మండలానికి చెందిన రైతు రాఘవేంద్ర ఆవేదన వ్యక్తం చేశారు. వాళ్ళు 5-6 ఎకరాలు తీసుకున్నారు సార్, అన్నదమ్ముల గోగుడు. నాకు ఒక సెంటు కూడా లేదు. పేరులోనే మా అన్న పేరులో ఉంది సార్. అది నాకు ఇమ్మంటే వీళ్ళు ఇస్తా ఉండదు సార్. కలెక్టర్ గారు వినతి పత్రం ఇచ్చారా? ఇచ్చినాం సార్. ఇచ్చినాం వద్ద ఎన్నో తడవలు ఇచ్చినాం సార్. ఎంక్వైరీ జరిగి ఇస్తారు. కలెక్టర్ గారు చెప్తే న్యాయం చేస్తారు కదా. సార్ మా ఇంటి పేరు రాఘవేంద్ర. సగం లేదు సార్. ఉండే డీకేటీ భూమి కూడా మాకే ఉంది. మాకే ఉంది అంటారు. తల్లిదండ్రులు మేమే సాకినాము. తల్లిదండ్రులు సాకిండే గ్రూపులతో కూడా తెచ్చినాం సార్. మేము కొండే పుంట కదా, మీకే సపోర్ట్ చేస్తాడమ్మా సార్. తీరుకోండి కలెక్టర్ సార్ తగ్గి మేము జోకింగ్ చేసుకునేలేదు. మేము జోకింగ్ చేసుకోమమ్మా, మేము పోలీసు వాళ్ళు జోకింగ్ చేసుకోకూడదు భూముల గురించి అని చెప్పినాడు. 2 తడవలు కంప్లీట్ పెడితే కూడా సార్ మేము జోకింగ్ చేసుకోమమ్మా భూముల మీద, మాకు తెలియదు. మీరు కలెక్టర్ సార్ దగ్గరికి పోయి మీరు కాళ్ళు పట్టుకోండి అమ్మా, కలెక్టర్ మీకే చేయిస్తాడు, మీకు న్యాయం ఉంది అని చెప్పినాడు సార్. టమోటా ధరలు ఆశాజనకంగా పెరగటంతో రైతుల కళ్ళల్లో ఆనందం వ్యక్తమవుతుంది. మదనపల్లి మార్కెట్లో నెల రోజులుగా కిలో 25 రూపాయల నుంచి 33 రూపాయల మధ్య ఊగిసలాడుతున్న టమోటా ధరలు ఆదివారానికి 41 రూపాయలకి చేరుకుంది. ఈ ఏడాది సీజన్ ప్రారంభం నుంచి ఇదే గరిష్ట ధరగా నమోదైంది. మదనపల్లి మార్కెట్కు నెల రోజులుగా నిత్యం 700 నుంచి 800 మెట్రిక్ టన్నుల టమోటా విక్రయానికి వస్తుండగా 4 రోజులుగా తగ్గింది. కానీ ఆదివారం ఏకంగా 990 టన్నులు వచ్చాయి. ఇంత పెద్ద మొత్తంలో వస్తే సాధారణంగా ధరలు తగ్గుతాయి. కానీ నాణ్యత బాగుండటం, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్లో సీజన్ ముగిసే దశ కావడం, తమిళనాడు, కోస్తాంధ్ర ప్రాంత వ్యాపారులు కొనుగోలుకు రావడంతో ధరలు పెరిగాయి. మొదటి రకం గరిష్టంగా కిలో 41 రూపాయలు పలుకగా, రెండో రకం కనిష్టంగా 23 రూపాయలు పలికింది. ఈ ఏడాది జూన్, జూలై నెలలో మార్కెట్కు 2000 టన్నుల టమోటా వస్తుందని వ్యాపారులు అంచనా వేస్తుండగా, నైరుతి రుతుపవనాల వలన కురిసే వర్షాలతో కొన్ని చోట్ల పంట దెబ్బతినే అవకాశం ఉందని తెలుస్తోంది. దీంతో ఈ సీజన్లో కిలో 60 రూపాయలు పలికినా ఆశ్చర్యపోనవసరం లేదని వ్యాపారులు అంటున్నారు. ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గమైన చిత్తూరు జిల్లా కుప్పం రాజకీయాల్లో అత్యంత ఆసక్తికరమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. గత కొంతకాలంగా కుప్పం నియోజకవర్గ టీడీపీని క్షేత్రస్థాయిలో విజయవంతంగా నడిపించిన ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ను ఆ బాధ్యతల నుంచి తప్పిస్తూ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీకాంత్ సేవలను ఇకపై రాష్ట్ర స్థాయిలో పార్టీ ప్రధాన వ్యూహకర్తగా ఉపయోగించుకోవాలని చంద్రబాబు లైన్ క్లియర్ చేసినట్లు తెలుస్తోంది. ఈ మార్పుతో ఇప్పుడు కుప్పం బాధ్యతలను ప్రత్యక్షంగా ఎవరు చూసుకుంటారనే దానిపై పొలిటికల్ సర్కిల్స్లో సరికొత్త చర్చ మొదలైంది. నిజానికి కంచర్ల శ్రీకాంత్ టీడీపీలో పక్కా ప్లానింగ్ ఉన్న యువ నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. గతంలో జరిగిన తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో ఆయన వేసిన వ్యూహాలు, సాధించిన సంచలన విజయం చంద్రబాబును ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఆ నమ్మకంతోనే బాబు తన సొంత నియోజకవర్గమైన కుప్పం బాధ్యతలను శ్రీకాంత్ చేతుల్లో పెట్టారు. బాధ్యతలు తీసుకున్న తర్వాత స్థానిక నేతల్లో ఉన్న అంతర్గత విభేదాలను పక్కనబెట్టి అందరినీ ఏకతాటిపైకి తేవటంలో ఆయన సక్సెస్ అయ్యారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ ఐటీ, సోషల్ మీడియా, డిజిటల్ వింగ్తో పాటు ఇతర వ్యూహాత్మక బాధ్యతల్లో ఆయన సేవలు అత్యంత అవసరమని భావించిన అధినాయకత్వం ఆయన కోరిక మేరకే కుప్పం బాధ్యతల నుంచి రిలీవ్ చేసినట్టు తెలుస్తోంది. కంచర్ల శ్రీకాంత్ నిష్క్రమణతో కుప్పం బాధ్యతలను ఇకపై తానే స్వయంగా పర్యవేక్షిస్తానని అమరావతి వేదికగా జరిగిన పార్టీ సమావేశంలో చంద్రబాబు నాయుడు నేతలకు చెప్పినప్పటికీ ప్రాక్టికల్గా అక్కడ నారా భువనేశ్వరి రంగంలోకి దిగడం ఖాయంగా కనిపిస్తోంది. గత కొంతకాలంగా భువనేశ్వరి కుప్పం నియోజకవర్గంలో వరుసగా పర్యటిస్తూ ప్రజలతో మమేకమవుతున్నారు. కుప్పం, రామకుప్పం, శాంతిపురం, గుడిపల్లి మండలాల్లోని మారుమూల గ్రామాల్లో సైతం పర్యటించి మహిళలు, రైతులు, యువతతో ఆమె ప్రత్యేకానుబంధాన్ని ఏర్పరచుకున్నారు.
చంద్రబాబు ముఖ్యమంత్రిగా రాష్ట్ర పాలనలో బిజీగా ఉన్నందున ఆయన తరపున నియోజకవర్గ బాధ్యతలను భువనేశ్వరి భుజాలకెత్తుకోబోతున్నారని క్యాడర్ గట్టిగా నమ్ముతోంది. నారా కుటుంబానికి చెందిన వ్యాపార సామ్రాజ్యం హెరిటేజ్ ఫుడ్స్ బాధ్యతలను కోడలు నారా బ్రాహ్మిణి పూర్తి స్థాయిలో పర్యవేక్షిస్తున్నారు. దీంతో వ్యాపారాల పరంగా భువనేశ్వర్కి ఒత్తిడి తగ్గింది. ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న భువనేశ్వరి ఇకపై తన పూర్తి సమయాన్ని, శ్రద్ధను కుప్పం నియోజకవర్గంపైనే కేంద్రీకరించేలా ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో గ్రౌండ్ లెవెల్లో క్యాడర్ను సమన్వయం చేసుకుంటూ కుప్పం కోటను మరింత బలోపేతం చేయడానికి భువనేశ్వరి ప్రత్యక్ష పర్యవేక్షణ చేసే అవకాశాలు ఉన్నాయి. తిరుపతి బులియన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 1,55,000 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 13,834 రూపాయలు. వెండి 1 కేజీ ధర 2,47,400 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 252 రూపాయల 40 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తక్కువ శబ్దంతో దూసుకెళ్లే X-59 విమానం అభివృద్ధి. విమానయాన రంగంలో నూతన శకంలోకి అడుగుపెట్టిన నాసా. వారణాసి నుంచి మాంసం దుకాణాలు అవుట్. మున్సిపల్ కార్పొరేషన్ కీలక నిర్ణయం. రేపు దామినేడు వద్ద సంక్షేమ సభ. 14 ఎకరాల్లో నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు. కుప్పంపై పట్టు సాధిస్తున్న సీఎం సతీమణి. అక్రమ మైనింగ్, ఇసుక దందాపై ఉక్కుపాదం. ముగిసిన కంచర్ల హవా. కూడళ్లు, డివైడర్లను పరిశుభ్రంగా ఉంచండి. కమిషనర్ శారదాదేవి వెల్లడి. కిలో టమోటా 41 రూపాయలు. ఆశాజనకంగా ధరలు 60కి చేరుకునే అవకాశం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.